ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్లోని శుభం కన్వెన్షన్ హాలులో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ అధ్యక్షుడు బాబురావు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీంద్రనాథ్ యాదవ్, జాతీయ కార్యదర్శి ఐలబోయిన రమేష్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ యాదవ్ పాల్గొన్నారు. కార్యవర్గానికి దిశానిర్దేశం చేస్తూ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రుల బాబురావు యాదవ్ వారి యొక్క ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, అదేవిధంగా ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొని దీనిలో కొన్ని సూచనలు చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్కు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాదవులకు గొర్రెలకు డబ్బులు ఇవ్వడం జరిగింది సబ్సిడీ తోటి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వారు దాంట్లో స్కామ్ జరిగింది కాబట్టి యాదవులకు గొర్రెలు కాదు నగదు బదిలీ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. నగదు బదిలీ దేవుడిగా, కానీ ఆ ఉన్న స్కీమ్ను కూడా తీసేశారు. 3 సంవత్సరాలు యాదవులు కట్టినటువంటి డబ్బులు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకుండా వారి ప్రభుత్వం వాపస్ చేసి మమ్మల్ని మోసం చేయాలి. అదేవిధంగా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మా పెద్దలు లక్ష్మణ్ కూడా కాంగ్రెస్లో కీలకమైన నేతలు, వారి ద్వారా మేము ఏం కోరుతున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ఆ నగదు బదిలీ పథకం అమలు చేయాలని చెప్పేసి, ఈ యొక్క కుమరవెల్లి చైర్మన్ యాదవులకి ఇవ్వాలని చెప్పేసి, మళ్ళీ యాదవ్లో స్థానం లేదు కాబట్టి రాష్ట్ర క్యాబినెట్లో ఎవరికైనా ఎమ్మెల్సీ ఇచ్చేసి మరి అంజన్ కుమార్ యాదవ్కు రాష్ట్ర మంత్రిగా, పెద్దలు లక్ష్మణ్ గారికి మనకు చైర్మన్, కీలకమైన చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొనవేలు చైర్మన్ను మరొక అదేవిధంగా మంత్రి పదవి, మరి అదే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి 40 ఏళ్ళ నుంచి వారి యొక్క జీవితాన్ని కాంగ్రెస్ అంకితం చేసిన కాబట్టి వారికి కూడా గుర్తింపు ఇచ్చి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్స్ వాపసు కాబట్టి వారు కూడా చైర్మన్ యొక్క అవకాశం కల్పించాలని చెప్పేసి మేము అఖిల భారత యాదవ్